నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఇప్పటికే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ స్కామ్ లో విస్తుపోయే వాస్తవాలు, అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతోనే వైసీపీ భయపడుతుంది అనుకున్నట్లయితే ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పేర్లు కూడా ఈ స్కామ్ లో వినిపిస్తున్నాయి. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అరెస్టుల పరంపర కొనసాగుతుంది. సార్, ఇదిలా ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితులైన వైఎస్ అవినాష్ రెడ్డి, అదే విధంగా వైఎస్ భాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరు పేర్లు కూడా లిక్కర్ స్కామ్ లో వినిపిస్తున్నాయి. హనుమంతరెడ్డి అనే అతను వైఎస్ భాస్కర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఈయన మద్యం షాప్ లో వాళ్ళని బెదిరించడం కానివ్వండి, తమ బ్రాండ్లన్నింటినీ కూడా ప్రమోట్ చేయమని తుపాకీతో బెదిరించారని చెప్పి సిట్ విచారణలో పేర్కొన్నారు. ఏంటి అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడి వరకు దారితీస్తుంది అంటారు? ఇన్నాళ్ళు అసలు వీళ్ళ పేర్లు బయటికి రాకపోవటమే ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని అంతో ఎంతో ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళకి అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో అది అందరికీ తెలిసినటువంటి ఇది. రెండు శరీరాలు ఒకటే ప్రాణం అన్నట్టుగా ఉంటారు వీళ్ళు మనకి. సో అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నాకు తెలిసి ఒక 15 నుంచి 20 కుంభకోణాలు జరిగినాయి. అది ఇసుక కానివ్వండి, మైన్స్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీ దీంట్లో కానివ్వండి, ఇలా తీసుకుంటూ పోతే ఆడదాం ఆంధ్ర కానివ్వండి, వాళ్ళ శాఖలు వేరు, కానీ ప్రతి కుంభకోణం వెనకాల ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. వాటన్నిటిలో తలమానికమైనటువంటిది కుంభకోణం ఏది అంటే చాలా పెద్ద కుంభకోణం అనేటువంటిది మద్యం. మరి మద్యం కుంభకోణంలో అవినాష్ రెడ్డి గారికి అప్పచెప్పకుండా మిగతా ఎవరికైనా అప్పచెప్తారా అంటే ఇప్పుడు వరకు వేరే వేరే పేర్లు వచ్చినాయి. ఈయన పేరు ఎక్కడా రాలేదు, కానీ ఫైనల్గా అయితే వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్పేది చెప్పినట్టుగా ప్రాణాలు పెట్టి మరి ఇంప్లిమెంట్ చేసే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే తనకి దగ్గరైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే తన కోసం ఏమి చేయటానికైనా సిద్ధపడిపోతారు. అదే మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే ఆయన ఎంత చేసినా బయటికి వెళ్ళి ఆయన మీద రాళ్ళేస్తారు. ఇది వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి తేడా మనం చూసాం. విడిపోయినటువంటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 42% ఫిట్మెంట్ ఇచ్చాడంటే మనవాళ్ళు కూడా బాగుండాలి, 43% ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఫిట్మెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి కింద పనిచేసే సాధారణ బంట్రోతు దగ్గర నుంచి వాళ్ళ దొడ్లో పనిచేసే పాలేరు దాకా, పైనున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి లేడీ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళ దాకా ఇంట్లో పాలేరులాగా పనిచేస్తారు. అంటే ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళ గురించి ఈ ఉపమానం వాడటం, ఈ ఉదాహరణ ఇవ్వటం అనేది నాకు బాధే, పాలేరులతో పోల్చడం. కానీ నిజంగా వాళ్ళు చేసినటువంటి పనులు అవి. నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు, ఎక్సైజ్ శాఖకు ఒక మంత్రి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు దేశమంతా డిజిటలైజేషన్ వచ్చింది. టీ దాగి కాఫీ దాగి కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో లిక్కర్ ఎంత అమ్మినా కానీ దానికి డిజిటల్ పేమెంట్ తీసుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చినప్పుడు ఇది తప్పండి అని చెప్పలేనటువంటి వ్యక్తిని ఐఏఎస్ ఆఫీసర్ అంటామా, ఇంట్లో పాలేరు అంటామా? నోరెత్తకుండా చెప్పింది చేసేట్టు ఇవాళ వాళ్ళు కూడా చేయట్లేదు, వాళ్ళు కూడా ఎదురు తిరుగుతున్నారు పాలేరులు కూడా. సో ఈ ఐఏఎస్ల ఆఫీసర్లు అన్నటువంటి వాళ్ళు, ఐపీఎస్లు అన్నటువంటి వాళ్ళు ఈయన చెప్పినటువంటి అక్రమాలన్నింటినీ కూడా నోరెత్తకుండా చేసిన వాళ్ళు పాలేరుల కంటే హీనమైనటువంటి వాళ్ళు. అట్లాని పాలేరులు హీనం అని నేను అంటలేదండి, మళ్ళీ ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు లేనిదే పూట గడవద్దు మనలాంటి వాళ్ళకి. కానీ వాళ్ళకంటే దారుణంగా వ్యవహరించారు మాట వినే విషయంలో, ఆసామి మాట వినే విషయంలో. అందుకని నేను ఆ పదం వాడుతున్నాను. సో ఆ కోవలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈయనకి ఆత్మ బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరెవరు? విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాంటి వాళ్ళు. మన అవినాష్ రెడ్డి, ఇది బాగా ఆయనకి మనసుకు దగ్గరగా ఉండేవాళ్ళు. ఈ మధ్య విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే పాపం 4 సంవత్సరాల క్రితమే ఈ ఆత్మ బంధువుల లిస్టులో నుంచి ఆయన పక్కన పెట్టారు.
ఆ అక్కస్తో ఇప్పుడు వచ్చి ఆయన నిజాలన్నీ బయట పెడుతున్నాడు అనుకోండి. ఉన్నప్పుడంతా కూడా అధికారంలో ఉన్నాళ్ళు ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడాడు ఆయన కూడా. సో అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో అతను ఉంటాడు. ఈ సిట్టు వాళ్ళ విచారంలో ఎక్కడో పొరపాటు పట్టడం వల్ల ఇన్నాళ్ళు అతని పేరు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారి అనుచరుడైనటువంటి ఎవరో హనుమంతరెడ్డి ఎవరో అతన్ని కూడా చేయడం జరిగింది. వీళ్ళే కాదు, ఇంకా చాలా పెద్ద నెట్వర్క్ ఏర్పరచుకొని ఉన్నారు. ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టు గారికి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఇక ఇంకొక అడిగే అది జగన్మోహన్ రెడ్డి అరెస్టే, ఆయనే బిగ్ బాస్ అని చెప్పి పేర్లు వచ్చాయి. కానీ అనూహ్యంగా అవినాష్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏ స్కీమ్ లో స్కామ్ చేసినా లేదంటే ఏ అక్రమాలు చేసినా అందులో సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం కూడా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో సజ్జల పేరు కూడా వినిపిస్తుందంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు ఉపయోగించారు వీళ్ళు అంటే, ఈ చేసిన తప్పుడు పనులన్నింటినీ సమర్థించుకోవడానికి ఒక ఫేస్ కావాలి వాళ్ళకి. సకల శాఖ మంత్రి అని చెప్పేసి పాపాల భైరవుల్లాగా అతన్ని పెట్టి చేసిన ఇవి తప్పులన్నీ ఎవరన్నా అడిగితే ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ఇదేమీ లేదు అదేమీ లేదు ఇదేమీ లేదని మాట్లాడటానికి మాత్రమే అతన్ని వాడుకున్నారు. కానీ డైరెక్ట్గా అతని ప్రమేయం దీంట్లో లేదు అనేటువంటిది నా భావన. ఎందుకంటే డబ్బులు చేతులు మారేటువంటి పనులు, దోపిడీ వ్యవహారం అంతా కూడా విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ ద్వారా చేయించారే కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి అంత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అనుకోవట్లేదు. ఏదో ఆయనకు సంబంధించి కొంత వెనకేసుకున్నాడు, అటో ఈ భూములు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, పర్సనల్గా ఏమన్నా చేసుకున్నాడేమో. కానీ ఎంతసేపటికి సోషల్ మీడియాని ఎలా ఆర్గనైజ్ చేయాలి, కొడుకుని తీసుకొచ్చి ఎదురోళ్ళని ఎట్లా బూతులు తిట్టించాలి, తిట్టించిన దాన్ని ఎట్లా సమర్థించుకోవాలి, వీటిల్లోనే ఆయనకి తలమునకలై ఉన్నాడు. కానీ తనకి బాగా కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు కదా. ఎక్కడో ఐటీకి సంబంధించినటువంటి రాజ్ కసిరెడ్డిని తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో అతనికి ఏం పని ఉన్నా, అలాగే ఎక్కడో ఎంఆర్ఓగా చేసుకున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఓఎస్డీని తీసుకొచ్చి ఇటువంటి ఎవరు అంటే మనకు నచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి చేసుకున్నాం. మనం అన్నమాట కాదనకుండా ప్రతి తప్పుడు పని చేసి వచ్చేవాడిని తీసుకొచ్చేసుకున్నాం. కాబట్టి దొంగల ముఠా గనక ఇప్పుడు అంటే కొంచెం పోలిక మనకి ఇదిగా ఉన్నా కానీ పాకిస్తాన్ టెర్రరిస్టులు గనక స్లీపర్ సెల్స్ లాగా ఏర్పరచుకున్నారు. ఓల్డ్ సిటీలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అని చెప్తున్నారు చూసారా. ఇదంతా ఒక నెట్వర్క్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి నెట్వర్క్నే ఏర్పరచుకున్నారు. ఇక్కడ నుంచి డబ్బు ఎక్కడి నుంచి రావాలి, ప్రొడ్యూస్ చేసే వాళ్ళని ఎలా బెదిరించాలి, వాటిని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, వచ్చిన డబ్బు ఎక్కడికి చేర్చాలి, చేర్చిన డబ్బు విదేశాలకు ఎలా వెళ్ళాలి, దాన్ని మనీ లాండరింగ్ ద్వారా వైట్గా ఎలా చేసుకోవాలి, దీనికి అంతటికీ కావాల్సింది ఏంటంటే పెద్ద నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అయినా కూడా మాలాంటి వాళ్ళు అందరం మా విశ్లేషణలో పూసగుచ్చినట్టు చెప్పాం. లిక్కర్ స్కామ్ ఎలా జరుగుతోంది, అఫిషియల్గా ఎంత ప్రొడక్షన్ వస్తుంది, అన్అఫిషియల్గా ఎంత ప్రొడక్షన్ వస్తుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత కడుతున్నారు, అది కాకుండా పోతుంది ఎంత, అన్నీ కూడా చెప్పాం. కానీ పట్టించుకునే నాదుడు లేడు కదా ఆ రోజున. ఇవాళ అధికారం మారిన తర్వాత ఒక్కొక్కటిగా తీస్తుంటే మాలాంటి వాళ్ళు అందరం చెప్పింది ఎంత వాస్తవం అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి అవినాష్ రెడ్డి గారి అనుచరుడు అనేటువంటి వాడు బయటికి రావడం అనేది కొత్త ఏం కాదు. ఇంకా తవ్వుతూ పోతే ఇప్పుడు మీకు మహావృక్షం ఉంది, దానికి తల్లివేరు ఉంటుంది, ఆ తల్లివేరుకి మళ్ళీ పిల్లవేళ్ళు ఉంటాయి బోల్డన్ని. వీటన్నిటినీ వెతుక్కుంటూ పోయారనుకోండి కాలం సరిపోదు. అందుకని ఆ తల్లివేరు ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఆ ప్రధాన వేరులన్నింటినీ ఇప్పటికే కట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్లో ఇంకా అతి కొద్ది రోజుల్లో, నెలలు కూడా కాదు నేను అనుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి తలుపు తట్టబోతోంది సిట్టు. ఆ సంగతి తెలిసే వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది మాకే కాదు, మీకే కాదు, ప్రజలకు కాకుండా వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అర్థమయ్యే ఇవాళ రకరకాలైనటువంటి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు. కాబట్టి అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు రావటం అనేటువంటి చాలా లేటుగా వచ్చారు అనేటువంటిది నా అభిప్రాయం. మరి ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా అరెస్ట్ అవుతారని, అవినాష్ రెడ్డి పేరు ఇప్పటికే లేట్ అయిందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.